సింగరేణి ఖిల్లాలో ఇప్పుడు సుపారీ పాలిటిక్స్ రచ్చరేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యేపై చేసినటువంటి ఆరోపణలతో అగ్గిరాచుకుంది. నన్ను చంపాలనుకుంటున్నారంటూ ఆయన అంటుంటే అమ్మతోడు నాకు అలాంటి ఆలోచనే లేదంటున్నారు ఈయన. ఈ ఇద్దరు నేతల పరస్పర ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడి రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇంతకీ ఈ వ్యవహారం ఈ స్థాయికి చేరడానికి కారణం ఏంటి? అసలు ఆ ఇద్దరు నేతలు ఎవరు? మంచిర్యాలలో ఆరని పొలిటికల్ మంటలు. హీట్ పెంచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కామెంట్స్. సుపారీ ఇచ్చిందెవరు, తీసుకున్నదెవరు? మాజీని సిట్టింగ్ టార్గెట్ చేశారా? మంచిర్యాల జిల్లాలో రాజకీయ రగడం మళ్లీ మొదలైంది. మరోసారి నడిపెల్లి దివాకర్ వర్సెస్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజాగా చేసిన కమెంట్స్ పొలిటికల్ గా కాకపుట్టిస్తున్నాయి. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, అందుకు సుపారీ కూడా ఇచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. అయితే ఆ కుట్ర చేసింది మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావే అంటూ ప్రేమ్ సాగర్ చేసిన ఆరోపణలు మరింత అగిరాజేశాయి. అయితే దీనికి ప్రతిపక్షం నుంచి కూడా అదే స్థాయిలో రిప్లై రావడంతో వ్యవహారం నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళింది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు సుపారీ పాలిటిక్స్ మంచిర్యాలలో మంటలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే 2 దఫాలు మంచిర్యాలలో గులాబీ జెండా ఎగురవేసిన నడిపెల్లి దివాకర్ మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయారు. సమీప అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యే కావాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయంగా తనను అడ్డు తొలగించుకునేలా శాశ్వతంగా మట్టుపెట్టే ప్రయత్నం చేశారంటూ ఇన్నాళ్ల తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఆ నీచ రాజకీయ క్రీడకు తెరలేపింది నాటి ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన కుమారుడు విజిత్లే అని ఎమ్మెల్యే చెబుతుండడం మరింత కీలకంగా మారింది. ఏకంగా పక్క రాష్ట్రం నుండి కిరాయి హంతకులను రప్పించి మరీ తనను చంపేయాలని చూశారని, దానికోసం ₹1 కోటి పైగా సుపారీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు ప్రేమ్ సాగర్. కానీ ప్రజల ఆశీస్సులతో ఆ ప్రమాదం నుండి బయటపడి ఇదిగో ఇలా ఎమ్మెల్యేగా మీ మధ్య ఉన్నా అంటూ ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలను ఖండాలుగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ప్రేమ్ సాగర్ ను హత్య చేయాలన్న ఆలోచన కలలో కూడా తనకు రాలేదన్నారు ఆయన. ఇన్నేళ్ల రాజకీయంలో చీమకు కూడా అన్యాయం చేయలేదంటున్నారు దివాకర్ రావు. కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ ఎమ్మెల్యేపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తన అనుచరులను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. రేపో మాపో తనను తన కుమారుణ్ణి అరెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అదే ధ్యేయంగా పెట్టుకున్నారని చెప్తున్నారు దివాకర్ రావు. అయితే గత ఎన్నికల్లో సిట్టింగ్ దివాకర్ రావును 3వ స్థానానికి నెట్టేసి సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీజేపీ సైతం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తీరుపై మండిపడుతోంది. విపక్షాల కామెంట్స్ పై మరింత భగ్గుమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు సహించబోనని, అలాంటి వారిలో సొంత పార్టీ నేతలున్నా వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. తాట తీస్తామంటూ ఘాటుగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇదంతా ఓకే, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలిసిన సుపారీ ముచ్చట్ను మాత్రం ఎమ్మెల్యే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు అన్నదే ఆసక్తి రేపుతోంది. అయితే ఎమ్మెల్యే సుపారీ కామెంట్స్ చేయడం వెనుక ఆంతర్యం లేకపోలేదని పొలిటికల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మాజీకి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఈ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం ఎమ్మెల్యే కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారట. సుపారీ ఇచ్చిందెవరు, తీసుకున్నదెవరు అనే అంశాన్ని తేల్చే పనిలో పడ్డారట పోలీసులు. ఆ లోపు ఈ వ్యవహారం రాజకీయంగా ఎన్ని మలుపులు తీసుకుంటుంది అన్నదే ఆసక్తి రేపుతోంది.